స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పెద్దరికం పార్ట్ 7. ఇంటికొచ్చిన తర్వాత భువనేశ్వరి రఘురాంతో, ఏవండి, పరంధామయ్య బాబాయ్ చెప్పింది ఎంతవరకు నిజమో ముందు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే మనం పరంధామయ్య మామయ్య వాళ్ళ ఊరెళ్ళాలి అయితే ఇప్పుడే బయలుదేరదాం అని భువనేశ్వరి రఘురాం బయలుదేరి వెళ్తూ ఉండగా కళావతి వాళ్ళ ఇంటికొస్తుంది. ఎక్కడికి భువనేశ్వరి ప్రయాణం? వెంటనే భువనేశ్వరి కళావతికి అనుమానం రాకుండా, అదే చనిపోయారని చెప్పాను కదా, మా బంధువులు కళావతి వాళ్ళింటికి వెళుతున్నాం. అవునా, జాగ్రత్తగా వెళ్ళిరండి. రఘురాం భువనేశ్వరి కారులో బయలుదేరి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అక్కడి నుంచి కళావతి నేరుగా చక్రధర్ క్లినిక్కి వస్తుంది. ఇదిగో కళ, నాకేంటో ఎడంకన్ను అదురుతుంది, మనకేదో కీడు జరగబోతుందేమో అనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుందండి. ఇందాక భువనేశ్వరితో మాట్లాడినప్పుడు కూడా తన ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తుంది. తను ఇదివరకట్లాగా మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నట్టు అనిపించలేదు. ఏదో దాస్తున్నట్టు కాస్త అనుమానం వేస్తుంది. కానీ అదేంటో అర్థం అవట్లేదు. నేనేదో సరదాగా అంటే నువ్వు నిజంగానే అంటున్నావే? లేదండి, నాకెందుకు డౌట్గానే ఉంది. ఏముండదులే, ఒకవేళ నువ్వు అన్నట్టే ఏదైనా ఉంటే ముందు ముందు అదే తెలుస్తుందిగా, చూద్దాంలే. మరోపక్క భువనేశ్వరి రఘురాం పరంధామయ్యతో పాటు వెళ్లి పరంధామయ్య వాళ్ల ఊరి పెద్దయిన నారాయణ్ణి కలుస్తారు. కళావతి చక్రధర్ గురించి పూర్తిగా అడిగి తెలుసుకుంటారు. అవునండి, పరంధామయ్య చెప్పింది నిజమే అని నారాయణ కూడా వాళ్ళు చేసిన మోసాల గురించి పూర్తిగా చెప్తాడు. అది విన్న తర్వాత భువనేశ్వరి రఘురాంకి చక్రధర్ కళావతి నిజస్వరూపం పూర్తిగా అర్థమవుతుంది. అమ్మా భువనేశ్వరి గారు, ఇప్పుడే మా ఊరి వాళ్ళందరం మీ ఊరొస్తాం. వాళ్ళని కట్టేసైనా సరే మా డబ్బులు వసూలు చేసుకుంటా. తొందరపడకండి, వాళ్ళకి ఏమాత్రం అనుమానం వచ్చినా పారిపోతారు. ఎలాగైనా మళ్ళీ వాళ్ల నుండి మీ డబ్బు వసూలు చేసి మీకిచ్చే బాధ్యత నాది. అప్పటి వరకు కాస్త సహనంగా ఉండండి అని చెప్పి సరైన సమయానికి తాము మోసపోకుండా కాపాడినందుకు పరంధామయ్యకి నారాయణకి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తారు. కారులో వస్తూ దారిలో ఆలోచిస్తూ ఉంటుంది భువనేశ్వరి. ఏంటి భువనేశ్వరి, ఇంకా ఆలోచిస్తున్నా? నాకెందుకో వాళ్ళు మన హాస్పిటల్ విషయంలోనూ మన ఊరు మన పొదుపు స్కీమ్ విషయంలో కూడా మోసం చేసి ఉంటారేమోనని అనిపిస్తుంది. అలా అనుకొని ఇద్దరూ వెంటనే బయలుదేరి బ్యాంకుకి వెళ్తారు. రఘురాం భువనేశ్వరి మేనేజర్ ఎదురుగా కూర్చొని, నమస్కారం మేనేజర్ గారు. నమస్కారం భువనేశ్వరి గారు, చెప్పండి. మా ఊరి తరపున మన ఊరు మన పొదుపు అనే స్కీమ్ పేరు మీద మీ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి నెల డబ్బులేస్తున్నాం. దాని గురించి నాకు కాస్త వివరాలు కావాలి. ఒక్క నిమిషమండి, చెక్ చేసి చెప్తాను అని మేనేజర్ చెక్ చేస్తూ ఉంటాడు. అతను ఏం చెప్తాడా అనుకుంటూ టెన్షన్గా ఎదురు చూస్తూ ఉంటారు భువనేశ్వరి రఘురాం. భువనేశ్వరి గారు, మీరు చెప్పిన విధంగా ఎలాంటి లావాదేవీలు మా బ్యాంకులో ఏమీ జరగలేదు. అసలు మీ ఊరు తరపున మీరు చెప్పిన పేరు మీద ఎటువంటి అకౌంటే లేదు. ఆ మాట వినగానే భువనేశ్వరి గుండెల్లో పిడుగుపడ్డట్టవుతుంది. తమ అనుమానమే నిజమైందని అనుకుని అక్కడి నుంచి బయలుదేరి బయటకొచ్చేస్తారు రఘురాం భువనేశ్వరి. మనం మోసపోయామండి. ప్రతి నెల బ్యాంకులో ఊరి పేరు మీద డబ్బులు కడుతున్నానని చెప్పి ఆ డబ్బులు ఆ కళావతియే మింగేస్తుందన్నమాట. అయితే అనుమానమే లేదు భువనేశ్వరి, ఆ హాస్పిటల్ విషయంలో కూడా ఆ చక్రధర్ మనల్ని మోసం చేసుంటాడు. ఆలస్యం ఎందుకు, అది కూడా తెలుసుకుందాం, పదండి అని వాళ్ల ఊళ్ళోని హాస్పిటల్ కట్టిన తాపీ మేస్త్రి ఇంటికి వెళ్తారు. భువనేశ్వరిని రఘురాంని చూసి తాపీ మేస్త్రి ఆశ్చర్యపోతాడు. ఏంటమ్మగారు ఇలా వచ్చారు? సేనయ్య, నిజం చెప్పు, హాస్పిటల్ కూలిపోవడానికి కారణమేమిటి? అమ్మా, ముందే ఈ విషయం మీకు చెప్పనందుకు నన్ను క్షమించండి. దీని అంతటికీ కారణం ఆ చక్రధరేనమ్మా. అతను నాసిరకం మెటీరియల్తో హాస్పిటల్ కట్టాలని నాకు సూచించాడు. ఆ విషయం ఎవరికీ చెప్పొద్దని నాకు కొంత డబ్బు కూడా ఆశ చూపించాడు. పిల్ల పెళ్లి పెట్టుకోవడంతో ఆ డబ్బు కక్కుర్తిబడి మీ మంచితనం తెలుసు కూడా నేను కూడా మీకు నిజం చెప్పలేదు. దయచేసి నన్ను క్షమించండి అమ్మా అంటూ ప్రాధేయపడతాడు సీనయ్య. అది విని భువనేశ్వరి రఘురాం షాక్ అయిపోతారు. మన అనుమానమే నిజమైంది భువనేశ్వరి. వాళ్ళిద్దరిపై మనం ఎంతో నమ్మకం పెట్టుకున్నాం. కానీ వాళ్ళపై పెట్టుకున్న నమ్మకాన్ని గంగలో కలిపారు.
కళావతి ఇంత మోసగత్తి అనుకోలేదు. తనని నమ్మినందుకు ఇంత పని చేసింది. ఇప్పుడు ఊరాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? వాళ్ళని ఊరికి వదిలిపెట్టను. అనుకొని అటు నుండి అటే ఇద్దరూ పోలీస్ స్టేషన్కి వెళ్తారు. తమ దగ్గరున్న అన్ని ఆధారాలు చూపించి పోలీసుల్ని తీసుకుని ఊరికి బయలుదేరతారు. పోలీసులతో ఇంటికొచ్చిన భువనేశ్వరిని చూసి ఆశ్చర్యపోతారు చక్రధర్, కళావతి. ఎస్ఐ గారు, అరెస్ట్ చేయండి వాళ్ళిద్దరిని. ఏమైంది భువనేశ్వరి? మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయడం? భువనేశ్వరి గారు, హాస్పిటల్ కూలిపోయిన విషయంలో నా తప్పు లేకపోయినా దానికి నేను బాధ్యత వహించి డబ్బు కడతానన్నాను కదండి. మీరే వద్దన్నారు. మరి మేమేం తప్పు చేశామని అరెస్ట్ చేయిస్తున్నారు? ఇంకా ఆపండి మీ నాటకాలు. మాకు మీ గురించి మొత్తం తెలిసిపోయింది. ఏం తెలిసింది భువనేశ్వరి? ఏం తెలిసిందా? మీరు వేరే ఊళ్ళో చిట్టీ పాట వేసి మోసం చేసిన డబ్బులతో పారిపోయి మా ఊరికొచ్చిన విషయం. అది విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు కళావతి, చక్రధర్, హేమ, రాహుల్. అంతేకాదు చక్రధర్, నువ్వు హాస్పిటల్ కట్టుబడి విషయంలో చేసిన మోసం, ఈ కళావతి మన ఊరు మన పొదుపు స్కీమ్ విషయంలో చేసిన మోసం కూడా, అన్ని విషయాలు మాకు ఆధారాలతో సహా తెలిసిపోయాయి. అది విని తెల్లబోయి చూస్తూ ఉంటారు కళావతి, చక్రధర్. పదండి మీ ఇద్దరు పోలీస్ స్టేషన్కి అని ఎస్ఐ అనగానే వెంటనే కళావతి భువనేశ్వరి కాళ్లపై పడి, మమ్మల్ని క్షమించు భువనేశ్వరి, బుద్ధి గడ్డి తిని ఇలా చేశాను. ఆ డబ్బు మొత్తం తిరిగి కట్టేస్తాము. దయచేసి మమ్మల్ని అరెస్ట్ చేయించబాకు. ఇన్నాళ్ళు నీతో స్నేహం చేశానన్నా ఆ గౌరవంతోనైనా సరే నన్ను కనికరించు ప్లీజ్ భువనేశ్వరి. మా కోసం కాకపోయినా మా పిల్లల మొహం చూసైనా మమ్మల్ని క్షమించి వదిలేయండి. ప్లీజ్ ఆంటీ, మా అమ్మ నాన్నని వదిలేయండి అని పిల్లలు కూడా భువనేశ్వరిని బ్రతిమలాడతారు. సరే, మా ఊర్లో మీరు దోచుకున్న డబ్బే కాదు, మీరు చిట్టి పాట వేసి మోసం చేసిన డబ్బు కూడా ఆ ఊరాళ్ళకి చెల్లించాలి. అప్పుడే విడిచిపెడతాను. అలాగే అని కళావతి లోపల దాచిన డబ్బుల బ్యాగ్ తెచ్చి భువనేశ్వరికిస్తుంది. ఎస్ఐ గారు, మా డబ్బు మాకు తిరిగొచ్చింది. ఈసారికి వీళ్ళని వదిలిపెట్టండి. కేసు వాపస్ తీసుకుంటాను. మాకండగా నిలిచినందుకు మీకు కృతజ్ఞతలు. ఓకే మేడం అని చెప్పి, చూడండి చక్రధర్, మేడం చెప్పారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని వదిలిపెడుతున్నాను. మరోసారి గాని మీ గురించి ఇలాంటి కంప్లైంట్ గాని వచ్చిందంటే జీవితాంతం జైల్లో ఉండిపోవాల్సి వస్తుంది, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఎస్ఐ. ఇక భువనేశ్వరి, రఘురాం ఆ డబ్బుల బ్యాగ్ తీసుకుని ఊరి పంచాయతీ సెంటర్కి వెళ్తారు. అప్పుడే వేరే ఊరి వాడైన ఊరి పెద్ద నారాయణకి కూడా అక్కడికి రమ్మని కబురు పంపిస్తారు. నారాయణ వాళ్ల ఊర్లో ఎవరైతే కళావతి కారణంగా మోసపోయారో వాళ్ళందరికీ ఇవ్వాల్సిన డబ్బులని వాళ్ళకి ఇచ్చేయమని నారాయణకి ఇచ్చేస్తుంది భువనేశ్వరి. అలాగే తన ఊరి వాళ్ళకి కూడా మిగతా డబ్బునంతటినీ పంచేస్తుంది. ఊరి వాళ్ళంతా చాలా సంతోషిస్తారు. అమ్మా, వయసులో నాకంటా చిన్నదానివే అయినా పెద్ద మనసుతో నీ పెద్దరికాన్ని నిలబెట్టుకున్నావమ్మా భువనేశ్వరి. మా ఊరోళ్ళందరికీ నువ్వు చేసిన ఈ మేలు ఎప్పటికీ మర్చిపోలేం. మా అందరి తరపున నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నారాయణ. భువనేశ్వరి ఊరి వాళ్ళంతా కూడా కళావతి, చక్రధర్ల మోసాలని తమ తెలివితో కనిపెట్టి పోవాల్సిన తమ డబ్బుని తిరిగి మళ్లీ ఎవరికి వాళ్లకు దక్కేలా చేసినందుకు గాను ఎంతగానో మెచ్చుకొని వాళ్లకి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇదంతా చూస్తున్న భుజంగరావు, గిరీశానికి మంచితనంగా ఉంటే ఇంత గుర్తింపు ఉంటుందని అర్థమవుతుంది. వాళ్లలో కూడా మార్పు రావటంతో భుజంగరావు, అమ్మా భువనేశ్వరి, పెద్దరికానికి కావాల్సింది వయసు కాదు, మంచి మనస్సు, సమయస్ఫూర్తి ఉండాలని నువ్వు నిరూపించావమ్మా. నీ మంచితనం వల్ల ముందుగా ఆ చక్రధర్, కళావతి మాటలు నమ్మినా నీ తెలివితో అది గ్రహించి మన ఊరి వాళ్ళందరికీ కష్టం కలగకుండా చేశావు. ఊరి పెద్దగా నీ పెద్దరికాన్ని నిలబెట్టుకున్నావు. ఎన్ని రోజులు నిన్ను అపార్థం చేసుకున్నందుకు ఈ పెద్దనాన్నని క్షమించమ్మా. అయ్యో పెద్దనాన్న, అంత పెద్ద మాటలెందుకు? ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు, అంతే చాలు. ఇందులో నేను చేసిందేముంది చెప్పండి? ఈ ఊరి జనం నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకుండా నాన్నగారు నాకు అప్పగించిన బాధ్యత నెరవేరుస్తున్నాను, అంతే. ఈ రోజు నుంచి నీతో పాటు మేం కూడా ఈ ఊరి అభివృద్ధికి అండగా ఉంటామమ్మా భువనేశ్వరి. అవునమ్మా భువనేశ్వరి,
అని గిరీశం భుజంగరావు కూడా చెప్పటంతో భువనేశ్వరి రఘురాంతో పాటు అక్కడున్న వాళ్ళంతా ఎంతో సంతోషిస్తారు. అలా రోజులు గడుస్తాయి. కళావతి చక్రధర్ కారణంగానే ఆదిత్యకి వచ్చిన సంబంధాలన్నీ చెడిపోయాయి అని తెలుసుకున్న భువనేశ్వరి ముందు మంచి సంబంధం చూసి కూతురు కీర్తనకి పెళ్లి జరిపించేస్తుంది. అలాగే ఆదిత్యకు కూడా పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తూ ఉంటుంది. ఓ రోజు బంధువుల ఫంక్షన్కి వెళ్తుంది భువనేశ్వరి. అనుకోకుండా అక్కడ ఆదిత్య ప్రేమించిన వర్షిని కనిపిస్తుంది భువనేశ్వరికి. అప్పట్లో ఒకసారి ఆదిత్య దగ్గరున్న వర్షిని ఫోటో చూసిన భువనేశ్వరి అక్కడ వర్షిని గుర్తుపట్టి తన దగ్గరికి వెళ్తుంది. నువ్వు వర్షినివి కదూ? అవునండి, మీరెవరు? నేను మీకెలా తెలుసు? నేను మీ క్లాస్మేట్ ఆదిత్య వాళ్ళ అమ్మనమ్మా. అవును, ఆదిత్య నీకు పెళ్ళైపోయిందని చెప్పాడు, కానీ నిన్ను చూస్తుంటే అలా కనిపించట్లేదు. అది అది నేను పెళ్లి చేసుకోలేదా ఆంటీ? అయినా తప్పంతా నాదే. చెప్పుడు మాటలు విని మంచివాడైన ఆదిత్యను అపార్థం చేసుకున్నాను. తనతో పెళ్ళిష్టం లేక తప్పించుకోవడానికి నాకు వేరే అబ్బాయితో పెళ్లి జరుగుతుందని అబద్ధం చెప్పాను. కానీ తర్వాత కూడా ఆదిత్య మీద ఉన్న ఇష్టంతో ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాను. నాకు తర్వాత తెలిసింది ఆదిత్య మంచితనం గురించి, మీ కుటుంబం గౌరవం గురించి. నా తప్పు తెలుసుకున్నాను, కానీ ఇంత అపార్థం చేసుకుని ఆదిత్యని అవాయిడ్ చేసి నేను మరలా ఆదిత్యని కలిసి క్షమాపణ అడగడానికి నాకు ధైర్యం సరిపోలేదు. సారీ ఆంటీ, మిమ్మల్ని అందరినీ అపార్థం చేసుకున్నందుకు. సారీ ఎందుకమ్మా? కొన్ని సందర్భాల్లో ఎలాంటి వారైనా తప్పు చేయకుండా ఉండలేరు. కానీ తమ తప్పు తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఇంకొకటి లేదు. బహుశా మీ ఇద్దరికీ పెళ్లి జరగాలని రాసిపెట్టుందేమో. ఆదిత్యకి ఎన్ని సంబంధాలు చూసినా ఏదీ కుదరలేదు. నువ్వేం కంగారు పడకో. నేను ఆదిత్యతోనూ మీ పెద్దాళ్లతోనూ మాట్లాడి మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను అని భువనేశ్వరి చెప్పటంతో థ్యాంక్ యూ ఆంటీ, నేను చాలా అదృష్టవంతురాల్ని అంటూ చాలా సంతోషపడిపోతుంది వర్షిని. ఇంటికొచ్చిన భువనేశ్వరి జరిగిందంతా ఆదిత్యకి రఘురాంకి చెప్పి ఒప్పించి వర్షినికి ఆదిత్యకు వైభవంగా పెళ్లి జరిపించేస్తుంది. మరోపక్క కళావతి చక్రధర్ కుటుంబాన్ని ఊళ్ళో అందరూ వెలివేసినట్లు చూడడం, హేమ రాహుల్కి కూడా పెళ్లిళ్లు కాకపోవడంతో మానసికంగా కృంగిపోతూ ఉంటారు చక్రధర్ కళావతి. అతి కష్టం మీద హేమకు పెళ్లి చేసిన హేమ భర్త హేమను ఎప్పుడూ తాగుతూ కట్నం కోసం కొడుతూ ఉంటాడు. అది భరించలేక కొద్ది రోజులకే పుట్టింటికొచ్చేస్తుంది హేమ. దీంతో కళావతికి బాధ ఎక్కువై అతిగా ఆలోచించి అనారోగ్యం పాలై పక్షవాతం వస్తుంది. భార్యను అలా చూస్తున్న చక్రధర్కి కూడా ఆరోగ్యం పాడవుతుంది. చక్రధర్ కళావతి దగ్గర కూర్చొని, కళావతి, మనం ఇన్నాళ్ళు మన సంతోషం కోసం ఎంతో మందిని మోసం చేశాం. ఆ పాపమే ఈరోజు మనకి శాపంగా మారి మనతో పాటు మన పిల్లల జీవితాలు కూడా నాశనమయ్యేలా చేసింది అంటూ కళావతి చక్రధర్ కన్నీళ్లు పెట్టుకుంటూ పశ్చాత్తాపడతారు. ఇదంతా చూస్తున్న రాహుల్ హేమ ఇక నుంచైనా కష్టపడి పని చేసుకుని నీతిగా నిజాయితీగా బ్రతకాలని నిర్ణయించుకుంటారు. పెద్దలు చెప్పినట్టుగా చేసిన తప్పుకి ఏదో ఒక రోజు శిక్ష అనుభవించక తప్పదు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.